నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారో ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ని గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉంది. ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. మా పైన ఇష్టాను రీతిగా కేసులు పెడతా ఉంది. మేమేం తప్పు చేయకుండా ఏదో 100% 5% నిబంధనలు పాటించకుండా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ విషయంలో అందరినీ కేసులు బనాయిస్తా ఉందని చెప్పేసి వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తా ఉందని చెప్తాను. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, ఎందుకు వీళ్ళని ఇబ్బందులు పెడతాం చెప్పండి. ఎందుకు ఈ గవర్నమెంట్ మీ పట్ల ఎందుకు ఇంత విలక్షణ? ఓకే సార్, నాది వరంగల్ జిల్లా. నేను వరంగల్ మండల అధ్యక్షుడిని, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీని, వరంగల్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీని. అయితే ఇంతకుముందు ఎప్పుడు మా మీద ఎలాంటి దాడులు జరగలేదు గత గవర్నమెంట్ లో. అంటే ప్రతి గవర్నమెంట్ మాకు శిక్షణ ఇస్తాం, సర్టిఫికేట్ ఇప్పిస్తామని అందరూ మోసం చేసిళ్ళు. ఈసారి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, కానీ మాకు ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు. ఇప్పుడు కొత్తగా ఈ టీఎస్ఎంసీలని కొన్ని దాడులు జరుగుతున్నాయి. మరి మేము రాత్రి అనక పగలనక ఏ టైం అయినా కూడా, మధ్యరాత్రి కూడా కడుపు నొప్పి ఏ నొప్పి అయినా కూడా లేచి పరీక్ష మేము ట్రీట్మెంట్ చేసేదే మేము. కానీ అలాంటి మమ్మలను దొంగ డాక్టర్లని కొన్ని పేర్లతో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మెడిసిన్ అవి తీసుకొచ్చి ఇవి మీరు ఇయ్యద్దు అవి ఇవి చేయడం, దానివల్ల మా మిత్రులు కూడా చాలా మంది చనిపోయారు. మరి గతం మేము 50-60 ఏళ్ల కంచెలు చేస్తున్నాం. మరి అప్పుడు ఎప్పుడూ లేదు ఇది, మరి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. మరి మేము అనేది ఏంటంటే కొన్ని ఏళ్ల నుండి చేస్తున్నాం. మేము కూడా గవర్నమెంట్కి ఓట్లు వేసినాం, గవర్నమెంట్ లో మేము కూడా ఉన్నాం. మరి మేము కూడా మా బతుకుదరు చేసుకుంటున్నాం మేము. కానీ ఈ మధ్యలో కొత్తగా దొంగ డాక్టర్లని, ఫేక్ డాక్టర్లని మా మీద కొత్త పేర్లు పెట్టి వివిధ రకాల దాడులు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మరి అది వాళ్ళు ఎన్ఎంసి చట్టం అని అంటున్నారు. కానీ మేము గత 50-60 ఏళ్ల కంటే చేస్తున్నాం. మరి ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. ఎన్ఎంసి చట్టంలో ఏముంది అసలు, ఎట్లాంటి నిబంధన? ఎన్ఎంసి చట్టంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ చదవండి ప్రాక్టీస్ చేయొద్దు, ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తున్నా ప్రాక్టీస్ చేయాలి. మరి ఇప్పుడు కాదు కదా మేము చేసేది, గత 50-60 ఏళ్ల కంటే చేస్తున్నాం, మా తాత ముత్తాతలు చేస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ల వాళ్ళ తాతలను వాళ్ళ నాన్నలను చూసేది కూడా మా వాళ్ళే. మరి ఇప్పుడు మీరు చూడొద్దు చేయొద్దంటే విలేజ్లలో మీరు వచ్చి చేయండి, మీరు వచ్చి చూస్తారా? ఏ చిన్న విలేజ్ లో కూడా ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితులు గుర్తొచ్చి ఆర్ఎంపీ డాక్టర్లు గుర్తొస్తారు, పెద్ద దవాఖాన కూడా వాళ్ళకి గుర్తురావు. చేరువలో ఉండదు మీరే, అసలు దాదాపు ప్రజలకు చేరువలో ఉండదు మీరే. ఇట్లా వ్యవహరించిన ప్రభుత్వం ఎట్లా సార్? అయితే ఈ మధ్యలో ఏమైందంటే కార్పొరేట్ వ్యవస్థ బాగా పెరిగిపోయి మా మీద కొన్ని విధంగా దాడులు చేయడం జరుగుతుంది. వాళ్ళే ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళకు హాస్పిటల్స్ నడవక ఇలా మా మీద పడతాలనిపిస్తుంది మాకు. మరి గవర్నమెంట్ మాకు ప్రతిసారి మాకు కొద్దిగా చట్టబద్ధత ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి చేద్దామంటారు. ఇంతకుముందు దిగుమత వైఎస్ఆర్ కూడా మాకు చేసిండు, శిక్షణ కూడా ఇప్పించాడు. కానీ ఆయన అకాల మరణ చెందడం వల్ల అది కొద్దిగా ఆగిపోయింది. మరి గత 2 ప్రభుత్వాలు కూడా మాకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి వాళ్ళ ఆజ్ఞ ఆగిపోయింది. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు శిక్షణ ఇప్పిస్తామని. కానీ ఆ శిక్షణ ఏమో కానీ ఈ టీఎస్ఎంసీ దాడులని కొత్తగా మా మీద ఈ విధంగా చేస్తున్నారు. ఇంతమంది అరెస్ట్ చేసింది, 400 మంది పై చిలుగు చేసింది సార్. మొత్తం 50 నుండి 60 వేల మంది ఉంటాం మేము. 400 మంది వరకు ఇప్పుడు రైడింగ్ చేసిళ్ళు. వాళ్ళని ఇక చాలా రకాలుగా ఇబ్బంది పెడితే కొంతమంది చనిపోయి కూడా స్ట్రోక్లు వచ్చి మాకు. మరి ఇదివరకు ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. మరి మీరు మా మీద దయ ఉంచి మాకు మంచి పరిస్థితులు కల్పించి మమ్మల్ని సమాజంలో ఇదివరకు ఎట్లయితే ఉన్నామో ఆ విధంగా మనం సేవ చేసుకునివ్వండి. లేకుంటే మీరు మాకు శిక్షణ ఇప్పించి మీరు ఏదైనా గవర్నమెంట్ యూజ్ చేసుకున్నా కూడా మేము దానికి మీకు బద్దులమై ఉంటామని చెప్తారు. శిక్షణ అంటారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ విషయంలో చాలా మంది కొంచెం ఏజ్డ్ వ్యక్తులు కూడా ఉంటారు మీ ఆర్ఎంపీస్ లో. శిక్షణ ఇస్తే వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ అనుభవంగా వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళకి శిక్షణ అవసరం లేదు, మీ సర్టిఫికేట్ కూడా మాకు అవసరం లేదు. మేము కొన్ని ఏళ్ల నుండి చేస్తున్నాం. కానీ ఈ విధంగా రైడింగ్స్ బంద్ చేయండి, రైడింగ్ చేయకుండా మాకు ఇదివరకు ఉన్నట్టు చేయండి. ఇప్పుడు విలేజ్లలో పోతే మీరు మమ్మల్ని అడుగుతారు, సార్ మా డాక్టర్ కావాలని. మిమ్మల్ని అడగరు కదా. మరి మీరు గవర్నమెంట్ ఒక ప్రతి విలేజ్ లో ఎంబీబీఎస్ డాక్టర్లను సెట్ చేసుకుంటే మేమెందుకు? మేము ఆగిపోతాం కదా. అలా కాకుండానే కదా మేము చేసేది, మీరు చేయకుండానే కదా మేము చేసేది సేవ. మరి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇవన్నీ అంటే మాకు చాలా బాధగా ఉన్నది. మరి దీని మీద ముఖ్యమంత్రి గారిని కూడా మా మీద కొద్దిగా ఈ విధంగా కావద్దని, ఈ విధంగా దాడులు జరగద్దని మేము వేడుకుంటున్నాం. ప్రభుత్వం ఏం చెప్తా అంటే గ్లూకోజ్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఆర్ఎంపీలు ఇవ్వద్దు అని చెప్తా ఉండదు, అంటే ఇస్తున్నారా సార్? ఓకే సార్, మేము ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేసిందో అప్పటి నుండి మాకు సంఘాలు ఉన్నాయి, మాకు మండలాల్లో మాట్లాడుకునేది అధ్యక్షులు ఉంటారు, ప్రధాన కార్యదర్శులు, మాకు మండల టీం ఉంటుంది. మేము ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చినాం, డాక్టర్ బోర్డు తీసేసుకున్నాం, గ్లూకోజ్ పెట్టద్దని చెప్పినాం. ఇంజెక్షన్స్ కూడా మొత్తం ఓన్లీ ఫాస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేస్తున్నాం సార్. కానీ మీరు అదే అని ఇదని ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు దాడులు. అవి మా మీద మరి అది ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ లే ఉంటున్నాం. మళ్ళీ మీరు సిటీలలో రాసిన ఇంజెక్షన్స్ మరి గ్లూకోజ్ కూడా ఎవరు పెట్టాలి? మరి అవి మళ్ళీ మేమే కావాలి. మరి మా మీద ఇట్లా దాడి చేస్తే ఏం చేయాలి?
ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు నేను ధర్నా చౌక్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు, ఇంత ముందు గత చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, దీనికి సంబంధించి ప్రజావాణిలో కూడా పోయి వచ్చారు, అయినా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? ఓకే సార్, మేము మంచిగానే న్యాయబద్ధంగానే అడుగుతున్నాం, చూస్తాం, ఇంకా వెయిట్ చేస్తాం. ఇక ముందు ఇంకా కూడా కాకుంటే ఇక మేము రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఉంటది. రోడ్ల మీదనే ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేయడం, హైదరాబాద్ మొత్తం కొన్ని వేల కుటుంబాలు ఫ్యామిలీస్ తో వస్తాం, పిల్లలతో వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయాల్సి, రోడ్డు ఎక్క పరిచాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఆర్ఎంపీ కుటుంబం.